తమిళ రాజకీయాల్లో త్రిష ప్రకంపనలు. ఆవిడని ఒక రకంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చింది భారతీయ జనతా పార్టీ. ప్రతి సందర్భంలోనూ ఆవిడ విజయ్ గెలవబోతున్నాడు అనే మాట కూడా చెప్పింది. టీవీకే పార్టీ అంటే త్రిష విజయ్ పార్టీ. జయలలిత గారిని ప్లస్ త్రిషని ఇద్దరిని కంపేర్ చేస్తూ పోస్టర్లో ఆవిడ అమ్మగాను ఈవిడ మామిగాను పిలుచుకుంటున్నారు. ఒక పొలిటికల్ జర్నీ ఉంది ఆవిడకి. త్రిషకి ఆ హిస్టరీ లేదు. ఇచ్చి వదిలేసి అక్కడి నుంచి త్రిషని పోటీ పెడతారు అనే ఒక స్పెక్యులేషన్ కూడా నడుస్తోంది. భరద్వాజ్ గారు, తమిళ రాజకీయాల్లో త్రిష ప్రకంపనలు. ఎలక్షన్కి ముందు త్రిష గురించి మాట్లాడారు. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చినాక త్రిష గారు వైరల్ అవుతున్నారు కంటెంట్. ఆవిడ మాట్లాడిన క్లిప్ చూసారా? 10 years 15 years బ్యాక్. అవును. అంటే ఒకటి ఆవిడని ఒక రకంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం ఏంటంటే, విజయ్ జనంలో కనిపించటం లేదు, ఆయన రేపు ఎన్నికల్లో ఏ ప్రభావం వేయబోతున్నారు అని ఒక ప్రశ్న వచ్చింది ఆయన ముందుకి. నాగేంద్రన్ దానికి సమాధానం ఇస్తూ, విజయ్ బయటకు రావాలంటే త్రిష వదలాలి కదా అన్నాడు. ఇది వైరల్ అయింది. అయిన సందర్భంగా ఆవిడ దాని మీద సీరియస్గా ఖండన పెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అలాగే ఆవిడ మాట్లాడింది. అలా ఎలా మాట్లాడేస్తారు మీరు, రోడ్డు మీద పర్సనల్ జీవితాలని రోడ్డు మీద ఎలా పెడతారు అని క్వశ్చన్ చేసి, నేను మీ పార్టీ నాయకత్వంతో కూడా మాట్లాడతాను, దీన్ని జాతీయ నాయకత్వంతో కూడా మాట్లాడటానికి నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత ఆ హడావిడి తగ్గింది. అప్పుడు మొదటిసారిగా ఆవిడ పొలిటికల్ ఏరియాలో అంటే ఆ ఏరియాలో ఆవిడ పేరు తరచూ దొరలటం అనేది మొదలైంది నాగేంద్రన్ మాట్లాడిన తర్వాత. ఇంకా తర్వాత ఆవిడ పెద్దగా ఇబ్బంది పడాలని అనుకోలేదు. ఓపెన్గానే మాట్లాడటం మొదలుపెట్టారు. ఇద్దరు కలిసి ఒక పెళ్లికి వెళ్ళారు కదా, అటెండ్. అవును, విజువల్స్ బయటకు వచ్చాయి. అవును, ఓకే, వెళ్ళారు. ఇబ్బంది అనుకోలేదు. అలాగే ప్రతి సందర్భంలోనూ ఆవిడ విజయ్ గెలవబోతున్నాడు అనే మాట కూడా చెప్పింది. ఇలా అంటే నేను కోరుతున్నాను అని చెబుతూనే విషయం మాట్లాడింది ఆవిడ. ఇలా వాళ్ళు ఓపెన్గానే నడుస్తోంది విషయం అంతా అనుకుంటున్న టైంలో అతని వైఫ్కు సంబంధించినటువంటి ఒక వివాదం అది కోర్టులో నడుస్తోంది. ఆవిడ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి కేసు తేలే వరకు నేను ఇక్కడ ఉండాలి, ఇదే ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అదొక వివాదం రేగింది. ఆ సందర్భంగా మళ్ళీ త్రిష పేరు దొర్లింది బయట. ఇలాంటి సందర్భాల్లోనే ఆవిడ పేరు నడుస్తూ వచ్చింది. ఇప్పుడు విజయ్ పొలిటికల్గా టీవీకే పార్టీ ఒక క్రియేట్ చేసినటువంటి ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సందర్భంగా త్రిష రోల్ ఏంటి అనే ఒక చర్చ. దాంతోపాటు టీవీకే పార్టీ అంటే త్రిష విజయ్ పార్టీ. ఓకే ఓకే, అంటే టీ అంటే త్రిష అని, వి అంటే విజయ్ అని ఒక కొత్త అబ్రివేషన్ క్రియేట్ చేసి కూడా మార్కెట్లో కే అంటే మరి ఇంకేదైనా అనుకోండి. ఓకే, ఇలా రకరకాలుగా ఎవరి క్రియేటివిటీ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. నేను కొన్ని చూశాను, కొన్ని పోస్టర్లు కూడా జయలలిత గారిని ప్లస్ త్రిషని ఇద్దరిని కంపేర్ చేస్తూ పోస్టర్లు కంపారిజన్. అంటే అక్కడ ఎంజీఆర్ గారికి అలాగే జయలలిత గారికి ఉన్నటువంటి ఒక బంధం, దాని గురించి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విజయ్ త్రిషాని పెట్టి కంపేర్ చేస్తూ వీళ్ళిద్దరూ చర్చ్ పార్క్ స్కూల్ స్టూడెంట్స్ అని. ఇద్దరు ఆ స్కూల్ స్టూడెంట్స్ ఆ స్కూల్ స్టూడెంట్స్. ఓకే, అలాగే వీళ్ళిద్దరూ కూడా అవివాహితులు, సినిమా లేరు. ఇద్దరు సినిమాల్లో అగ్రస్థాయి హీరోయిన్స్, కథానాయికలుగా నడిచారు. ఆవిడ తెలుగు తమిళ సినిమాల్లో నటించారు, ఈవిడ కూడా అలాగే నటించారు. తెలుగులో దాదాపు అగ్ర హీరోలు అందరితోనూ నటించింది ఆవిడ. ఇప్పటికీ 2 సినిమాలు ఉన్నాయి. అవును, ఇలా చాలా కంపారిజన్స్ ఉన్నాయి, ఇద్దరికి పోలికలు ఉన్నాయి. కాబట్టి ఆవిడ అమ్మగాను ఈవిడ మామిగాను పిలుచుకుంటున్నారు జనాలు. ఓకే, కాబట్టి ఆ పిలుపులకు సంబంధించిన పోలికలు ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కానీ జయలలిత గారు పార్టీతో ట్రావెల్ ఉంది ఆవిడది. అయితే ఎంజీఆర్ పిలుపు మేరకు ఆయన ఈ రిక్షాకారన్ సినిమా తర్వాత 72లో ఆయన పార్టీ నుంచి బహిష్కృతుడయ్యాడు.
డిఎంకే నుంచి. దానికి ముందు 67లో ఆయన గెలిచాడు. ఓకే. మొదటిసారి ఎమ్మెల్యేగా. గెలిచిన తర్వాత 72లో బయటకు వచ్చి ఆయన ఏడీఎంకే పెట్టాలి అని అనుకున్నప్పుడు 76లో అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. 77లో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపు సాధించాడు ఓకే. ఎంజీఆర్. అక్కడి నుంచి 87 ఆయన చనిపోయే వరకు ఆయనే ముఖ్యమంత్రి. ఆ ఎర ఇంకెవరికీ రాలేదు. అంటే వరుసగా తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ఆయన ప్రభావం చూపించాడు. ముఖ్యమంత్రిగానే కన్నుమూశాడు ఆయన. ఆ తర్వాత ఎవరు అనేది వచ్చినప్పుడు పార్టీ ప్రచార కార్యదర్శిగా ఈవిడ జీవితం మొదలైంది. ఆయన ఏడీఎంకే పెట్టిన తర్వాత పార్టీ ప్రచార బాధ్యతలను జయలలితకు అప్పచెప్పాడు. ఆవిడ ఆ పనిలో ఉండి ఆ ఎన్నికలు 77 ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార వ్యూహం మొత్తం డిజైన్ చేసింది ఆవిడే. అక్కడి నుంచి ఆవిడ ప్రాధాన్యత పెరగటం మొదలైంది. తర్వాత కొంతకాలం ఆవిడని రాజ్యసభకు పంపించారు. రాజ్యసభకి పంపించిన సందర్భంగా ఇక్కడ పార్టీ ప్రచార కార్యదర్శి పదవి లత గారికి ఇచ్చారు. ఓకే. ఇచ్చారు. ఆ టైంలో అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, జయలలితకి ఎంజీఆర్కి మధ్య గ్యాప్ వచ్చేసిందని ఒక ప్రచారం. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ 2-3 ఇయర్స్ తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఈ యాక్టివ్ అవుతున్న టైంలో ఆయన మరణం సంభవించినప్పుడు ఆ అంతిమయాత్ర సందర్భంగా ఒక పవర్ పాలిటిక్స్ జరిగినాయి. అంటే పార్టీలో జయలలిత గనక యాక్టివ్గా ఉంటే డెఫినెట్గా ఆవిడే పవర్ సెంటర్ అయిపోతుంది అని పవర్ కోసం అరులు జాస్తున్నటువంటి ఒక బ్యాచ్ ఉంది అక్కడ. వాళ్ళు ఆవిడ్ని తీవ్రంగా అవమానపరుస్తూ ఆయన పార్థివ దేహం వెళ్తున్నటువంటి ఆ వాహనం మీద నుంచి ఆవిడని నెట్టేశారు కిందకి. ఆవిడ పడిపోయింది కింద. అక్కడి నుంచి ఆవిడ అవమానాలను ఎదుర్కొంటూ నెమ్మదిగా ఎవరైతే ఆ రోజున తన మీద దాడి చేశారో వాళ్లతో పాదాభివందనం చేయించుకునే స్థాయికి వెళ్ళింది ఆవిడ. ఇది ఒక చరిత్ర. ఆవిడ యుద్ధం ఉంది చాలా. ఆవిడ పవర్లోకి ఊరికినే రాలేదు. ఆవిడ ముఖ్యమంత్రి అవటం వెనకాల కేవలం ఎంజీఆర్తో ట్రావెల్ ఉండటం మాత్రమే కాదు, పొలిటికల్ లైఫ్ ఉంది ఆవిడకి. 72 నుంచి దాదాపుగా 87 వరకు ఆవిడ కూడా ప్రయాణించారు ఈ పార్టీతో పాటు. సో ఆ ప్రయాణము చివరికి ఎవరు వారసులు అనేది. ఆ తర్వాత వాంటెడ్గా జానకి రామచంద్రన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. చేసినప్పుడు ఆవిడ కొద్ది రోజులు హ్యాండిల్ చేసి ఇది మన వల్ల అయ్యే వ్యవహారం కాదు అనేది ఆవిడకి అర్థమైంది. అంటే ఈ పొలిటికల్ జర్నీ లేకుండా దీన్ని పట్టుకొని ట్రావెల్ అవ్వటం అంత ఈజీ కాదు. బయటకు ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి చేస్తారు. మనం బయట మాట్లాడింది విని వీళ్ళేదో అనుకుంటే ఆ తర్వాత వీళ్ళు ఇంకెక్కడో బిహేవ్ చేస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. కనుక ఈ రాజకీయాలు మనకు పనికిరావు అని చెప్పి ఆవిడే స్ట్రైట్గా జయలలిత గారిని పిలిచి పార్టీ మీరు చూసుకోండి, నేను ఇంటి వ్యవహారాలు నేను చూసుకుంటానన్న పద్ధతిలో ఆవిడ ఒక రాజీ ప్రతిపాదన చేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత జయలలిత గారిని కదిలించడం ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే ఆవిడే పగ్గాలు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు కాబట్టి. ఆ తర్వాత జరిగిన దీనిలో ఆవిడ కరుణానిధి గెలిచాడు. ఆ తర్వాత కరుణానిధి గెలిచిన సందర్భంగా అసెంబ్లీలో ఈవిడిని తీవ్రంగా అవమానపరిచారు. దాదాపుగా ఆ రోజు జరిగిన గొడవలో అదొక కౌరవ సభగా మాట్లాడతారు. ఆవిడ చీరలాగిన సందర్భం కూడా నడిచింది. ఇవన్నీ పనిచేసి జనాల్లో సింపతితో ఆవిడ తర్వాత ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. అలా ఒక పొలిటికల్ జర్నీ ఉంది ఆవిడకి. త్రిషకి ఆ హిస్టరీ లేదు. అయితే జస్ట్ ఒక పోలిక పోల్చాలంటే ఎంజీఆర్ ఆయన ఒక స్టార్ హీరో, ఈయన ఒక స్టార్ హీరో. ఆయన పార్టీ పెట్టాడు, ఆయన సీఎం అయ్యాడు, ఈయన సీఎం అయ్యాడు, అవుతున్నాడు. ఇమ్మీడియట్గా కనిపించేది ఆ రోజుల్లో ఆయన వెనకాల జయలలిత, ఈ రోజుల్లో ఈయన వెనకాల త్రిష. ఇమ్మీడియట్గా పోలికలు, సర్క్యులేషను మొదలైపోయింది. దీనికి తోడు ఆవిడెప్పుడో 10 సంవత్సరాల క్రితం వీడియో నేను సీఎం అవుతాను అని
ఆ వీడియో పట్టుకొచ్చి ఇప్పుడు కనెక్ట్ చేయటం. ఉమ్. అంటే ఆవిడ సీఎం అయిపోతే విజయ్ ఏమిటి పరిస్థితి అనేది. పైగా ఈరోజు త్రిష పుట్టినరోజు. ఈరోజు పుట్టినరోజు. ఆవిడ పొద్దున్న తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని అవును. అక్కడి నుంచి స్ట్రైట్గా విజయ్ నివాసానికి వెళ్ళి ఉమ్. ఆయన గ్రీట్ చేసి ఉమ్. రావటం, ఇవన్నీ ఈ వ్యవహారాలన్నీ కూడా త్రిషతో లింక్ చేసి త్రిష సెంట్రిక్గా నడుపుతున్నారు. అవును. నడుపుతున్నారు కానీ ఈవిడకి ఇంకా ఉంది, ఇంకా జీవితం ఉంది, అదే. ఇంకా నడవాల్సిన ప్రయాణం చాలా ఉంది. ఆ నడిచిన తర్వాత ఎలా ఎమర్జ్ అవుతుంది ఆవిడ రాజకీయాల్లో అనేది చూడాలి. ఇంకొక స్పెక్యులేషన్ కూడా ఉంది. ఉమ్. ఇప్పుడు విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేశాడు, 2 చోట్ల గెలిచాడు. ఆ. ఈ 2 చోట్ల గెలిచిన సందర్భంగా పెరంబూర్ కానీ లేకపోతే తిరుచి కానీ ఏదో ఒకటి ఉంచుకుని ఒకటి వదిలేయాలి. ఉమ్. తిరుచి వదిలేసి అక్కడి నుంచి త్రిష త్రిషని పోటీ పెడతారు అనే ఒక స్పెక్యులేషన్ కూడా నడుస్తోంది మీడియాలో. మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ ఇస్తారు. ఓకే. ఇంకొకటి నడుస్తుంది ఇప్పుడు, డైవర్స్ సంబంధించిన గొడవ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి త్వరలో. చేసుకుంటారు అని. త్వరలో పెళ్లి పెళ్లి చేసుకోవడానికి సంబంధించి పెద్ద ఉమ్. ఇబ్బంది లేదు, వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు ఆ విషయంలో. ఉమ్. కనుక ఏదైనా జరగచ్చు. ఓకే. ఎంజీఆర్ విషయంలో అది లేదు, ఉమ్. ఆవిడ ఉన్నారు అక్కడ. అదే. కాబట్టి రకరకాల స్పెక్యులేషన్స్ త్రిష చుట్టూ తమిళ రాజకీయం నడుస్తోంది. ఎస్. ఎస్. నడుస్తోంది. ఆవిడ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక ప్రచారం జరిగింది నిజానికి వారం రోజుల నుంచి. ఉమ్. విజయ్ జాతకం ప్రకారం ఉమ్. అతను ఈ ఎన్నికల్లో గెలిచి సీఎం అవ్వబోతున్నాడు ఉమ్. అని కూడా కొన్ని వార్తలు గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఓహో. ఇప్పుడు మేము రాసింది కరెక్ట్ అయింది చూసారా అన్న పద్ధతిలో దాడులకు దిగుతున్నారు వాళ్ళు. జ్యోతిష్యులు లేకపోతే మీడియా సంస్థలు. మీడియా సంస్థలు. ఓహో. ఓకే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్